శ్రీకాళహస్తిలోని బంగారమ్మ కాలనీ వద్ద 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని మరియు నిందితుడిని అదుపులో తీసుకున్న టూ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ నాగరాజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో బంగారమ్మ దేవాలయం వద్ద ఉన్న కైలాసగిరి కాలనీ నందు తమిళనాడులోని కాంచీపురం జిల్లా తన్నీరు గ్రామానికి చెందిన పెరుమాళ్ వేణుగోపాల్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు తాము కైలాసగిరి కాలనీ నందు తనిఖీలు నిర్వహించగా పెరుమాళ్ వేణుగోపాల్ వద్ద 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అతనిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి గంజాయి రహిత శ్రీకాళహస్తి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ ప్రజలు సహాయం చేయాలని, ఎవరైనా ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు తరలిస్తుంటే విక్రయిస్తుంటే ప్రజల కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే నిందితులను పట్టుకుని గంజాయి రహిత శ్రీకాళహస్తి నియోజకవర్గం తీర్చిదిద్దే విధంగా తాము కృషి చేస్తామని తెలియజేశారు. సమాచారం మీకు ఇచ్చిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రజలకు తెలియజేశారు. మత్తు పదార్థాల వల్ల యువత ఎక్కువ చెడుదారి పడుతుందని, యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలంటే గంజాయి మత్తు పదార్థాలు లాంటివి విక్రయాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మన బాడి కైలాసగిరి పోయే దారిలో ఒక వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్నాడు గంజాయి సమాచారంతో నేను నా సిబ్బంది అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తితో 2 కేజీల గంజాయి సీజ్ చేశాము. అతని పేరు వచ్చేసి పెరుమాళ్ వేణుగోపాల్, వయసు 64 సంవత్సరాలు. అతని తండ్రి పేరు వచ్చేసి పెరుమాళ్. ఇతన్ని పెళ్ళయార్ కుప్పం, తన్నేరు అండ్ కంచీపురం డిస్టిక్, తమిళనాడు. ఈ కార్యక్రమము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఎస్పీ గారు జిల్లా పైన ఈ వజ్రపహార్ అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు ప్రతి ఆఫీసరు ప్రతి విలేజ్ విజిట్ చేయాలి, వార్డు విజిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ గంజాయి ఉందో ఆ గంజాయిల పైన కఠినమైన చర్యలు తీసుకొని రవాణాను అరికట్టాలి. వాళ్ళను ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పారు. అందులో భాగంగా ప్రతిరోజు చూస్తూ ఉంటారు మీరు, జిల్లాలోని ఆఫీసర్లంతా 3 గంటలు ఖచ్చితంగా తిరిగి విలేజెస్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తున్నాము. కొంతమంది మంచి సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం మేరకు ఈరోజు ఈ కేసు ట్రేస్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, గంజాయి వల్ల చాలామంది యువత పెడదోవన పడుతున్నారు. దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వీడు బాడీలు అఫెన్స్ చేసుకుంటున్నారు. చాలామందికి చూస్తూ ఉంటారు, పీడీ యాక్టివ్గా పోతున్నాయి. అందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ గంజాయిని అందరి సహకారంతో మన శ్రీకాళహస్తి టౌన్లో లేకుండా, జిల్లాలో లేకుండా చేయాల్సింది మన ఎస్పీ గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికంతా ప్రజలు సహకరించి మీ సమాచారము గోప్యంగా ఉంచబడుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఈ స్మగ్లింగ్ చేయడము, లేకుంటే ఇల్లీగల్గా తీసుకురావడము, ఎవరికైనా అమ్ముతున్నారని తెలిస్తే, లేకుంటే ఎవరైనా సరే వాడుతున్నారని తెలిసినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.